ఓకే. సో, చాప్టర్ 10 వచ్చేసి పేజ్ నంబర్ 147 కమ్యూనికేటింగ్ విత్ అవర్ పేరెంట్స్. సో, మన పేరెంట్స్‌తో ఉన్న ప్రాబ్లమ్స్‌ని డీల్ జేయడానికి అన్నమాట బేసిక్‌గా. దాని గురించి జస్ట్ టచ్ అపాన్ చేశారన్నమాట. సో, 'పవర్ వితిన్ యూ' ఏంటి అంటే పుస్తకం అన్ని ఏరియాస్‌ని టచ్ చేస్తున్నారు. మనలో ఉన్న మన అంతర్శత్రువులతో ఎలా డీల్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ మన పేరెంట్స్ మన చైల్డ్‌హుడ్డే మన ఇష్యూ అయితే గనక మెజారిటీ ఆఫ్ మన ఇష్యూస్ మన చైల్డ్‌హుడ్ అయితే గనక ఇన్నర్ చైల్డ్ చాప్టర్ దానికి పనిచేస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ మన లైఫ్ చాలా కొంత ఇబ్బందికరంగా మనం ఇబ్బంది ఫేస్ చేసింది ఎక్కువగా మన పేరెంట్స్‌తో అయితే గనక పేరెంట్స్‌తో ఎలా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో, అన్నీ అన్నమాట. ప్రతి అంశాన్ని టచ్ చేసుకుంటూ వచ్చారు లూయిస్ హే గారు. సో దట్ ఇట్ 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 క్యాటర్స్ ఫర్ ఎవ్రీబడీ. అంటే అందరి నీడ్స్‌ని అది ఫుల్‌ఫిల్ చేసేటట్టుగా ఉందన్నమాట ఈ పుస్తకం. ఓకేనా? అంటే ఎవ్రీ చాప్టర్ మైట్ నాట్ అప్పీల్ టు యూ. బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే కొన్ని సార్లు మన జీవితంలోనే మన స్నేహితులో లేకపోతే మన సిబ్లింగ్స్ ఉంటారు. వాళ్ళు ఒకానొక ప్రాబ్లమ్ ఫేస్ చేసేటప్పుడు తప్పకుండా ఈ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి కూడా ఉంటుంది కదా! సో, ఆహ్, మనం చదువుకుంటున్నాం గాబట్టి ఎలాగో పుస్తకం ఉంది గాబట్టి జాగ్రత్తగా ప్రతి అంశాన్ని గ్రహించడానికి ట్రై చేయండి. ఓకేనా? Communicating with our parents. When I was growing up, my teenage years were the most difficult of all. I had so many questions, but I did not want to listen to those who thought they had answers, especially adults. I want to learn everything by myself because I did not trust the information that grown-ups gave me. సో, యాక్చువల్‌గా లూయిస్ హే గారు తన టీనేజ్ ఇయర్స్ అన్నిటికంటే మోస్ట్ డిఫికల్ట్ ఇయర్స్‌గా తను భావించేవారట. ఎందుకంటే తనకి చాలా చాలా ప్రశ్నలుండేవంట. కానీ దాని సమాధానాలు మాత్రం తన పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసేవారు కాదట. ఎందుకంటే తన చిన్నతనం గురించి మనకు ఐడియా ఉంది కదా! సో, తనని అంత వరస్ట్‌గా ట్రీట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎవరి మీదైతే ప్రేమ లేదో, ఎవరి మీదైతే నమ్మకం లేదో వాళ్ళ దగ్గర నుంచి తన ఆన్సర్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదనమాట. అన్నీ తనకు తానుగా నేర్చుకోవాలని చెప్పి, నేనే తెలుసుకుంటాను అని చెప్పి అనుకునేదనమాట. I felt particularly animosity towards my parents because I was an abused child. I could not understand how my stepfather could treat me the way he did, nor I could understand how my mother could simply ignore what he was doing to me. I felt cheated and misunderstood, and I was certain that my family, especially and the world in general, were against me. సో ఏంటి అంటే ఆహ్, ఎస్పెషల్లీ వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా చాలా ద్వేషం పెంచేసుకున్నారనమాట తిను. ఎందుకంటే చిన్నప్పుడు తన అబ్యూజ్డ్ చైల్డ్ అని మనకి ఎన్నో సార్లు తను చెప్పుకుంటూ వచ్చారు. అసల తన సవతి తండ్రి ఎస్పెషల్లీ అసలు ఏ విధంగా అంటే అసల ఎందుకు తను అలా చేశాడు నా పట్ల? అసలు నేను క్షమించలేను అని చెప్పి తన పట్ల చాలా విపరీతమైన ద్వేషం ఉండేది. అండ్ అదే కాకుండా వాళ్ళ నాన్నగారు ఇంతగా తనని మెంటల్‌గా, ఫిజికల్‌గా అబ్యూజ్ చేస్తున్నా కానీ, చూస్తూ ఎందుకు ఊరుకుంది వాళ్ళమ్మ అని చెప్పి తనకి చాలా వాళ్ళ పట్ల విపరీతమైన ద్వేషమనమాట. తనెప్పుడు తనని అంటే తను చీట్ చేస్తున్నారని చెప్పి, తనని అర్థం చేసుకోరని చెప్పి, తను లేదంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారని చెప్పి, ఈ ప్రపంచం నన్నెప్పుడు అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచం అంతా కూడా నాకు అగెయిన్స్ట్‌గా ఉంది అన్నట్టుగా తను ఫీల్ అయ్యేవారనమాట. Through many years spent in the counseling of others, particularly young people, I found many others people share the same feelings about their parents that I had about mine. Some of the words I hear the teenagers use to describe how they feel are trapped, judged, watched, and misunderstood. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఆహ్, సో, ఎస్పెషల్లీ తను కౌన్సెలింగ్‌లు ఇవ్వడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, ఈ చర్చ్ ద్వారా ఎప్పుడైతే తను కౌన్సెలింగ్‌లు ఇవ్వడం మొదలుపెట్టిందో, ఆ కౌన్సెలింగ్‌లో చాలా మంది టీనేజర్స్ తన దగ్గరికొచ్చేవారట. అండ్ టీనేజర్స్ చాలా మటుకు ఎక్స్‌ప్రెస్ చేసే కామన్ ఫీలింగ్స్ ఏంటి అంటే, వాళ్ళ పేరెంట్స్ పట్ల అందరూ కూడా చాలా మటుకు కామన్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేవారంట. అవి ఏంటి అంటే, మా పేరెంట్స్ నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. మా పేరెంట్స్ నన్ను అంటే నేను ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాను. నా పట్ల వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. లేదంటే నిరంతరంగా నన్ను జడ్జ్ చేస్తూనే ఉన్నారు. నిరంతరంగా నేనేం పని చేస్తున్నానా అని చెప్పి నిశితంగా మైక్రో మేనేజ్‌మెంట్ అంటాం కదా! మనం కార్పొరేట్ ఆఫీసెస్‌లో చాలా దీనికి విసిగెత్తిపోతాం అనమాట. మనం చేసే ప్రతి కదలిక, ప్రతి పని మీద మన మేనేజర్ యొక్క కన్ను ఉంటదనమాట. లేదంటే ఆ మేనేజర్ కింద కొంతమంది ఉంటారు. సో, ఇన్ఫార్మర్స్ లాగా వాళ్ళు ఎంతసేపు మనల్ని చూస్తూనే ఉంటారనమాట. సో, చాలా చిరాకుగా ఉంటది ఆ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాలంటే. సో, ఆబ్వియస్‌గా మరి వర్క్ చేసే 8 గంటల వర్క్‌లోనే అంత చిరాకనిపిస్తే, మనకి జీవితాంతం మనతోటుండే ఫ్యామిలీ ఎప్పుడూ నిరంతరంగా మనం చేసే ప్రతి పనిని మైక్రో మేనేజ్ చేస్తూ దాన్ని తప్పు పట్టడానికో, లేదు అంటే గనక దాన్ని సరిదిద్దడానికో ట్రై చేస్తుంటే ఎంత దారుణంగా ఉంటుంది. సో, అట్లా అన్నమాట. Of course, it would be great to have parents
who would be accommodating in any situation. However, in most of the cases, that is not possible. Although our parents are merely human beings like rest of us, we often feel that they are being unfair and unreasonable and have no understanding of what we are going through. సో, ఏంటి అంటే అంటే అన్ని మనల్ని చక్కగా అర్థం చేసుకొని, మనల్ని ఎంతో అంటే పెంచి పోషించే తల్లిదండ్రులుండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనుషులే కదా! అందరిలాగానే కదా వాళ్ళు కూడా. ఏంటి అంటే ఆహ్ వి ఆఫెన్ ఫీల్ దే ఆర్ బీయింగ్ అన్‌ఫెయిర్. అండ్ ఏంటి అంటే వాళ్ళు ప్రతిసారి కూడా మనతో అన్‌ఫెయిర్‌గా ఉంటున్నారు. అసలు కొంచెం కూడా లాజికల్‌గా బిహేవ్ చేయట్లేదు. నన్ను అర్థం చేసుకోవట్లేదు. మేము అంటే నేను బయట స్కూల్‌కెళ్ళినప్పుడు నేను ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నానో వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి చాలా సార్లు అనుకోవడం అనేది సహజం అని చెప్తున్నారనమాట. ఆహ్, ఓకే. సో, ఇది ఒక చిన్న స్టోరీ లాంటిదనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో, నేను చెప్పేస్తాను. ఒక యంగ్ మ్యాన్ అంటే ఒక ఒక అంటే ఒక యువకుడు తన దగ్గరికొచ్చారంట యాక్చువల్‌గా కౌన్సెలింగ్ కోసం అని చెప్పేసి. యాక్చువల్‌గా కౌన్సెలింగ్ చేసేటప్పుడు తనకర్థమైంది ఏంటంటే, తన ఫాదర్‌తో చాలా డిఫికల్ట్ రిలేషన్‌షిప్ తనకుందనమాట. ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారు నోరు తెరిచారంటే ప్రతిసారి కూడా తను చిన్నగా అంటే, "రేయ్! నీకది చేత కాదురా" అని చెప్పేసి అట్లా అన్నమాట. తక్కువ చేసి మాట్లాడటము, లేదు అంటే గనక ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడటమే. ఇంక అంతే. వాళ్ళ నాన్నగారంటే ఎంతో ద్వేషం అన్నమాట ఆ అబ్బాయికి. నోరు తెరిస్తే నెగటివిటీ, నోరు తెరిస్తే తనని తక్కువ చేసి ఏదో తీసి పడేసినట్టుగా మాట్లాడటం అన్నమాట. అయితే అప్పుడు అసలు చాలా ద్వేషంగా ఉంది. నేను అని చెప్పి తను చెప్పినప్పుడు, తను లూయిస్ హే గారు ఏం సలహా ఇచ్చారంటే, "ఒక్కసారి మీ నాన్నగారి దగ్గరికెళ్ళి, మీ తాతయ్య గారు మీ నాన్నగారిని ఏ విధంగా పెంచారు అనని ఒక్కసారి అడుగు" అని చెప్పి. అసలు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా నేనెళ్ళి ఆయనతో మాట్లాడటమా అని చెప్పి తనకసలు చాలా ఇబ్బందికరంగా అనిపిచ్చింది. బట్ నేను చెప్పాను, "మెల్లగా నువ్వు తప్పకుండా ప్రయత్నించు. ఒక్కసారి మీ నాన్నగారితో మాట్లాడి చూడు. వాళ్ళ నాన్నగారు ఏ విధంగా పెంచారు" అని చెప్పేసి. అని చెప్పేసి తిను చెప్తదనమాట. ఆహ్, హ్మ్. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ కౌన్సెలింగ్‌కొచ్చేసరికి ఆ యువకుడు చాలా ఏంటంటే చాలా ఈజ్‌గా ఉన్నట్టు అంటే కొంత ప్రశాంత పడినట్టు తనకు కనిపించిందంట. ఓకే. సో, మరి ఏంటి అడిగావా మీ నాన్నగారిని అని చెప్పేసి అడిగితే, అప్పుడు తను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడన్నమాట. వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ పిల్లలందరిని కూడా ఏంటి అంటే, మీరు నన్నందరూ కూడా సార్ అని పిలవాలి. అంటే నాన్న అని పిలవడానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి అంటే వాళ్ళ నాన్నగారు పెరిగిన వాతావరణం గురించి చెప్తున్నారన్నమాట. వాళ్ళ తాతయ్య గారు తన పిల్లలందరిని కూడా ఏంటంటే, "నన్ను సార్ అని పిలవండి. నాకు ఎప్పుడు గూడా రెస్పెక్ట్ ఇవ్వాలి." అండ్ నోట్లో నుంచి ఒక్క మాట అంటే ఆ కాలంలో వాళ్ళు పెరిగిన విధానం ఎలా ఉండేదంటే, పిల్లలున్నారా? ఆ! ఉన్నారు. ఎంతసేపు అంటే వాళ్ళకొచ్చిన కష్టాలు, నష్టాలు వినడానికి చెవు ఎవరికీ ఉండేది కాదట. అంటే దే ఆర్ జస్ట్ అంటే దే యూజ్డ్ టు జస్ట్ సీ చిల్డ్రన్ బట్ దే ఆర్ నెవర్ హర్డ్ అన్నమాట. అంటే వాళ్ళు చెప్పే మాటలు గాని, వాళ్ళ కష్టాలు గాని, నష్టాలు గాని ఎవరు పట్టించుకునేవారు లేరు. అండ్ ఎవ్వరైనా వాళ్ళ నాన్నగారి ముందు నోరెత్తి ఒక్క మాట మాట్లాడితే ఇంకంతే. అసలు సివియర్ పనిష్మెంట్ ఉండి విపరీతంగా చితకబాదేవారంట. అంతలాగా వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ నాన్నగారిని పెంచారు కాబట్టే, ఈయన ఈ విధంగా ఇంత క్రిటికల్ పర్సనాలిటీ అయిపోయాడన్నమాట. అయితే సో, సాధారణంగా ఏంటి అంటే, పెరిగి పెద్దయ్యేటప్పుడు ఇటువంటి మిస్‌ట్రీటెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, పెరిగి పెద్దయ్యేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళనుకుంటారేంటంటే, రేపు ఖచ్చితంగా నా పిల్లల్ని ఈ విధమైన ఎన్విరాన్మెంట్‌లో నేను పెంచకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు. కానీ, వాళ్ళు చిన్నప్పుడు ఏ విధమైన ఎన్విరాన్మెంట్‌లో పెరిగారో, దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం మూలాన అండ్ సమాజంలో వాళ్ళు చూస్తూ ఉంటారు గదా! అండ్ ఏంటి అంటే, అయ్యో! పిల్లలతో ఈ మాత్రం స్ట్రిక్ట్‌గా లేకపోతే అసలు వాళ్ళు సరిగ్గా పెరగరండి అని చెప్పేసి అనేక మాటలు విని, ఫర్దర్‌గా ఏంటి అంటే అండ్ వాళ్ళు చిన్నప్పుడు ఏవైతే నేర్చుకున్నారో అవే పుణికిపుచ్చుకొని, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎంత వద్దనుకుంటున్నా కానీ, ఆ క్రిటికల్ బిహేవియర్ అనేది వాళ్ళకొచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట లూయిస్ హే గారు. In this case of this young man, his father inflicted the same kind of verbal abuse on his son that his own father had heaped on him. ఏదైతే తన గ్రాండ్ ఫాదర్ ఎంత క్రిటికల్‌గా తన ఫాదర్‌ని పెంచారో, అదే సేమ్ క్రిటికల్ బిహేవియర్ ఇతను కూడా తన కొడుకు మీద చూపిస్తున్నాడు. హి మే నాట్ హావ్ ఇంటెండెడ్ టు డూ సో. హి ఈస్ మియర్లీ యాక్టింగ్ ఇన్ ఎ వే కన్సిస్టెంట్ విత్ హిస్ ఓన్ అప్బ్రింగింగ్. సో, తను ఏంటంటే వాళ్ళ ఫాదర్‌కి తినని ఎప్పుడు కూడా నెగెటివ్‌గా మాట్లాడి, తినని చిన్న చూపు చూసి, అలా ఇబ్బంది పెట్టాలని ఉండకపోవచ్చు. కాకపోతే తన ఓన్ అప్‌బ్రింగింగ్ ఎలా ఉంది? తన తాతయ్య గారు తనని ఎలా పెంచారు? అన్న దాని బేసిస్ మీదే ఆహ్,
అంటే దానితోటి యాక్చువల్‌గా ఏంటంటే ఏదైతే మన మైండ్‌లో ఉందో మనకు కొన్ని సార్లు తెలియకుండా ఎంత వద్దనుకున్నా గాని ఆ బిహేవియర్ బయటకొచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు. మనకి సహజ సిద్ధంగా కోపదారి మనుషులం అనుకోండి. కోపం వద్దు, వద్దు, వద్దు అని తెలుస్తూనే ఉంటుంది. మనం మొండికెయొద్దు, స్టబర్న్‌గా వాళ్ళ వాళ్ళ పట్ల హఠం చేయొద్దు. వాళ్ళ పట్ల కోపం చూపించొద్దు అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ బిహేవియర్ ఎక్స్‌ప్రెస్ చేసేస్తాం. ఎందుకంటే అది బుర్రలో బాగా నాటుకుపోయింది కాబట్టి అన్నమాట. సో However, the young man came to understand a little more about his father. సో, బట్ ఏంటి అంటే, ఈ విధమైన క్వెషన్ అడిగి, మీ నాన్నగారు నిన్నెలా పెంచారు నాన్న? అని చెప్పి వాళ్ళ తాతయ్య గారి గురించి, వాళ్ళ తాతయ్య గారి పెంపకం ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, అప్పుడు వీళ్ళ నాన్నగారి పట్ల కొంత అర్థం పెరిగింది. దెన్ దే వర్ ఏబుల్ టు కమ్యూనికేట్ మోర్ ఫ్రీలీ. సో, అప్పటినుంచి ఏంటంటే, కొంత ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆల్‌దో ఇట్ వుడ్ టేక్ సమ్ ఎఫర్ట్ అండ్ పేషెన్స్ ఆన్ బోత్ ఆఫ్ ద పార్ట్స్ బిఫోర్ దేర్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ వుడ్ బి ఐడియల్. అట్‌లీస్ట్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద న్యూ డైరెక్షన్. సో, ఏంటి అంటే వాళ్ళిద్దరూ కొంత ఎఫర్ట్ అండ్ సహనం అంటే కొంత కొంత ప్రయత్నపూర్వకంగా, కొంత సహనంతో వాళ్ళిద్దరూ మంచిగా కమ్యూనికేషన్ చేస్తూ, సో, ఏంటి అంటే నీకేది నచ్చుతుంది, నీకేది నచ్చదు అని చెప్పి అర్థం చేసుకుంటూ వాళ్ళ కమ్యూనికేషన్ కొంత సమర్థవంతంగా అండ్ అర్థవంతంగా తయారవ్వడానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా, బట్ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏంటి అంటే ఒకరినొకరు ఆ తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒక కామన్ పాయింట్‌కి రావడానికి, ఇద్దరు ఒక హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి ఒక కొత్త డైరెక్షన్‌లో వాళ్ళు మూవ్ అవ్వడానికి సిద్ధమయ్యారు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? సో, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దేర్ ఈస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ టైమ్ టు ఫైండ్ మోర్ అబౌట్ అవర్ పేరెంట్స్ చైల్డ్‌హుడ్స్. ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ స్టిల్ అలైవ్ యూ కెన్ ఆస్క్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఓకే. సో, ఏంటి అంటే ఒక విషయం నేను మాత్రం చెప్తాను. అంటే తన ఓన్ పర్సనల్ లైఫ్ నుంచే కదా ఈ స్టోరీ. తన పేరెంట్స్ ఎప్పుడైతే తన చైల్డ్‌హుడ్స్ అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ యొక్క చైల్డ్‌హుడ్‌ని ఎప్పుడైతే తను అర్థం చేసుకుందో, ఆ అర్థం చేసుకున్న తర్వాతనే తనకి వాళ్ళ పట్ల ఫర్‌గివ్‌నెస్ అనేది ఈజీగా జనరేట్ కాగలిగింది కదా! సో, అదే యాక్చువల్‌గా ఏంటి అంటే వన్ ఆఫ్ ది వండర్‌ఫుల్ మెథడ్ టు ఇంప్లిమెంట్. ఎందుకంటే తను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు ఏంటి అంటే, ఎప్పుడైతే పేరెంట్స్ యొక్క చైల్డ్‌హుడ్ ఎలా ఉంది? వాళ్ళు ఏ విధమైన ఎన్విరాన్మెంట్‌లో పెరిగారు? వాళ్ళని ఈ వివిధ రకాల క్వెషన్స్ ఇచ్చారనమాట తను. ఈ క్వెషన్స్ అడిగి ఒకవేళ గనక మీ పేరెంట్స్ ఇంకా బ్రతికే ఉంటే, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎందుకలా తయారైందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఒకళ్ళు జీవితంలో చాలా ఎన్నో కష్ట నష్టాలు పడి, చితికిపోయి, చాలా బాధలను అనుభవించిన ఒక వ్యక్తి ఉన్నారనుకోండి. ఓకేనా? కానీ వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉండదనుకోండి. వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్‌ని మొత్తాన్ని తెలిసినటువంటి మీరు ఒక వ్యక్తి, వాళ్ళని ఇంకొక బాధకి గురి చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా? వారిని ఇంకా తిట్టడానికో, వారిని వేలెత్తి చూపడానికో సిద్ధంగా ఉంటారా? లేదులే పాపం మనిషి చాలా అనేక బాధలు పడి చితికిపోయి ఈ విధంగా తయారయ్యాడు. పోనీలే అని జాలే కదా వస్తది. జాలితోని పోనీలే, పోనీలే అని చెప్పి వాళ్ళు చేసే ప్రతి తప్పుని వదిలేస్తూ ఉంటామా లేదా? అంటే ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళ స్టోరీ మొత్తం అర్థమైందో మనకి, వాళ్ళ స్టోరీ మొత్తం తెలిసిందో, వారి పట్ల పాపం వాళ్ళే ఇన్ని కష్ట నష్టాలు పడ్డారు. నా అంటే వారి పట్ల ఒక దయ అనేది ఫార్మ్ అవుతదనమాట. ఆ దయ నుంచి, ప్రేమ నుంచి యాక్చువల్‌గా వాళ్ళని ఈజీగా ఫర్‌గివ్ చేస్తాం. వాళ్ళెన్ని తప్పులు చేసినా గాని మనం ఈజీగా క్షమించగలుగుతాం అనమాట. తద్వారా మనం ఫ్రీ అయిపోతాం అక్కడి నుంచి. సో, అలాగే ఇక్కడ కూడా. సో, ఏం క్వెషన్స్ అడగమంటున్నారు మీ పేరెంట్స్‌ని మీరు అంటే, వాట్ వాస్ ఇట్ లైక్ వెన్ యూ ఆర్ గ్రోయింగ్ అప్? నువ్వు ఎదుగుతున్నప్పుడు అసలు నీకెలా ఉండేది? అండ్ మీ 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 ఫ్యామిలీలో వాట్ వాస్ లవ్ లైక్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అసల ప్రేమ అంటే మీ ఫ్యామిలీలో ఎలా చూపించేవారు? అండ్ హౌ డిడ్ యువర్ పేరెంట్స్ పనిష్ యూ? మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా పనిష్ చేసేవారు? అండ్ వాట్ కైండ్ ఆఫ్ పియర్ ప్రెషర్ డిడ్ యూ హావ్ టు ఫేస్ ఇన్ దోస్ డేస్? అంటే పియర్ ప్రెషర్ అంటే ఆ పక్కన సమాజంలో అంటే తోటి పిల్లలు లేదంటే సిబ్లింగ్స్ కావచ్చు. సో, వాళ్ళ యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండేది ఆ రోజుల్లో? డిడ్ యువర్ పేరెంట్స్ లైక్ ద పీపుల్ యూ డేటెడ్. అండ్ మీరు ఒకవేళ గనక ఒకరితో సహజీవనం చేస్తుంటే, లేదు అంటే గనక ఇష్టపడుతుంటే, వారిని అంటే మీరు ఆ డేటింగ్ చేసేది గాని, లేదు అంటే మీరు ఎవరైతే డేట్ చేస్తున్నారో ఆ వ్యక్తిని వారు ఇష్టపడేవారా? అండ్ డు యూ హావ్ ఎ జాబ్ వైల్ యూ ఆర్ గ్రోయింగ్ అప్? నీకు సరైన ఉద్యోగం ఉందా? నువ్వు పెరిగేటప్పుడు? సో, ఈ విధమైన క్వెషన్స్ అడిగి, మీరు వాళ్ళ చైల్డ్‌హుడ్ గురించి ఎక్కువగా మీరు క్వెషన్స్ అడిగి, వాళ్ళ గురించి ఎక్కువ అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారనమాట. By learning more about our parents, we can see the patterns that they have shaped who they are. సో, క్లియర్‌గా వాళ్ళు ఏదైతే పెరిగిన ఎన్విరాన్మెంట్‌ని బట్టి ఆధారం చేసుకొని, వారు ఏ విధమైన మనుషులుగా తయారయ్యారో మనం క్లియర్‌గా అర్థం చేసుకోగలుగుతాం, చూడగలుగుతాము. అండ్ ఇన్ టర్న్, సీ వై దే ట్రీట్ అస్ యాస్ దే డూ. ఇన్ టర్న్
అంటే అలాగే కాకుండా ఈ విధమైన క్వెషన్స్ అడిగి వాళ్ళ చిన్నతనం గురించి తెలిసినప్పుడు, వాళ్ళు ఎటువంటి మనుషుల కింద తయారయ్యారో క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఎందుకు వాళ్ళు ఇలాగా ఎదిగారు? ఎందుకు వాళ్ళు ఇలా తయారయ్యారు? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా పెంచారు? వాళ్ళు మీ పట్ల ఎందుకు స్ట్రిక్ట్‌గా ఉన్నారు? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు సరిగ్గా ట్రీట్ చేయలేదు అన్న విషయం మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. యాస్ వి లెర్న్ టు ఎంపథైజ్ విత్ అవర్ పేరెంట్స్, వి విల్ సీ దెమ్ ఇన్ ఎ న్యూ మోర్ లవింగ్ లైట్. సో ఎప్పుడైతే వాళ్ళ పట్ల అయ్యయ్యో! పోనీలే పాపం అసలు వాళ్ళే ఇంత, ఇంత కష్ట నష్టాల్ని అనుభవించొచ్చారు. నిజమే. వాళ్ళు ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళు సంపూర్ణమైన ప్రేమని పొంది ఉంటే గనక వాళ్ళిలా తయారయ్యేవారు కాదు కదా! అని ఎప్పుడైతే జాలి, ప్రేమ, దయ అన్నది జనరేట్ అవుతుందో, అక్కడ వాళ్ళని మనం చూసే దృక్పథం మారిపోతుంది. యూ మే బి ఏబుల్ టు ఓపెన్ ద డోర్స్ టు మోర్ కమ్యూనికేటివ్, లవింగ్ రిలేషన్‌షిప్, వన్ దట్ వాస్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్. సో, అప్పుడు ఏంటంటే కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరింకా ఏంటి అంటే ఒక లవింగ్ రిలేషన్‌షిప్ అనేది అప్పుడు మీరు మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మీరు అర్థం చేసుకొని మాట్లాడినప్పుడు. అంటే ఏదైనా ఒక వ్యక్తి యాక్చువల్‌గా ఏదైనా క్వెషన్ అడుగుతున్నారనుకోండి. జస్ట్ సమాధానం ఇవ్వడం వేరు. జస్ట్ ఆ వ్యక్తి ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని మనం అరే! నాకు నీ పరిస్థితి అర్థమవుతుంది. నేను కూడా ఇటువంటి డిఫికల్ట్ సిట్యుయేషన్ ఫేస్ చేశాను. నేనైతే ఈ విధంగా బయటపడ్డాను అని ఒక ఒక అంటే మ్యూచువల్ రెస్పెక్ట్‌తో నేను కూడా ఈ సమస్యని ఫేస్ చేశాను. అండ్ నేను నువ్వు పడే ఆ బాధను నేను అర్థం చేసుకోగలను అని అర్థం చేసుకొని మనం గనక సమాధానం ఇచ్చినప్పుడు, అండ్ అర్థం చేసుకున్నప్పుడు వారి పట్ల ఒక ప్రేమ అండ్ దయ జనరేట్ అవుతుంది. సో, తద్వారా మనం మాట్లాడే ఒక్క మాట కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. సో, అర్థం చేసుకొని మాట్లాడటం అనేది చాలా చాలా గొప్పదైన విషయం కదా! సో, ఎప్పుడైతే మీ పేరెంట్స్‌ని మీరు అర్థం చేసుకోగలుగుతారో, అప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే మోర్ లవింగ్ రిలేషన్‌షిప్ అనేది ఫార్మ్ అవుతుందని చెప్తున్నానన్నమాట. ఇఫ్ యూ హావ్ డిఫికల్ట్ టాకింగ్ ఈవెన్ టు యువర్ పేరెంట్స్, ఒకవేళ గనక అసలు మీ మీ పేరెంట్స్ పట్ల మీకు ఎంతో ద్వేషమండి. అసలు వాళ్ళు నోరు విప్పి అసలు వాళ్ళతో ఎదురుపడి మాట్లాడాలంటే మీకు చికాకనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చంటే, మీరు మిర్రర్‌లో మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి. ఏంటి అంటే, ఎదురుగా ఉన్నది మీ నాన్నో, మీ అమ్మో అనుకుని ఓకేనా? ఆహ్, సో, ఏంటంటే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా నాన్న అని చెప్పేసి ఇలా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే ఒక మెడిటేషన్ చేయండి. మెడిటేషన్‌లో ఏంటి అంటే మీ పేరెంట్స్‌తో మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నట్టు, మీ ఉన్నటువంటి ఓల్డ్ ఇష్యూస్‌ని క్లియర్ ఆఫ్ చేస్తున్నట్టు, ఇమాజిన్ చేసుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ, మీ పేరెంట్స్‌తో ఒక వండర్‌ఫుల్ బాండ్ ఓల్డ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అప్ చేసుకొని, ఒక వండర్‌ఫుల్ బాండ్ ఫార్మ్ చేస్తున్నట్టు మెడిటేషన్ చేసుకొని, అండ్ మీరు వాళ్ళని ఫర్‌గివ్ చేస్తున్నట్టు, అండ్ మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేస్తున్నట్టు, అండ్ ఏంటంటే వాళ్ళని ఎంతో మీరు ప్రేమిస్తున్నారని చెప్తున్నట్టుగా, ఈ విధంగా విజువలైజ్ చేసుకొని మెడిటేషన్ చేసుకోండి. అంటే కొద్ది రోజుల పాటు ఇలా ప్రాక్టీస్ చేసి ఎప్పుడైతే మీరు వాళ్ళ ఎదురుపడి ఎదురుగ్గా మీరొక మాట మాట్లాడగలను. నేనిప్పుడు సంసిద్ధంగా తయారయ్యాను. నా హార్ట్, మైండ్ 2 కూడా ప్రిపేర్డ్‌గా ఉంది వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళతో కఠినంగా మాట్లాడడానికి కాదు. ఏదో మాట్లాడడానికి కాదు. చాలా ప్రేమతో, దయతో వాళ్ళని అర్థం చేసుకోవడానికి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేదాకా మిర్రర్ వర్క్ కానీ, మెడిటేషన్ కానీ ఇలా మెడిటేషన్‌లో ఇమాజినేషన్ యూజ్ చేసుకుంటూ మీరేంటంటే వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు, వాళ్ళని అర్థం చేసుకుంటున్నట్టు, అండ్ వాళ్ళతో ఉన్న ఓల్డ్ ఇష్యూస్‌ని క్లియర్ ఆఫ్ చేస్తున్నట్టు, వాళ్ళని ఫర్‌గివ్ చేస్తున్నట్టు, మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేస్తున్నట్టు, అట్ ది సేమ్ టైమ్ వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నట్టు. ఈ విధంగా విజువలైజ్ చేసుకొని, ఈ విధంగా మెడిటేట్ చేసుకొని, మిమ్మల్ని మీరు సంసిద్ధం అయిన తర్వాత తప్పకుండా వాళ్ళతో ఎళ్లి డైరెక్ట్‌గా మాట్లాడండి. At one of my groups, a young man told me that he had a lot of anger and that he did not trust others. He recycled this pattern of distrust over and over again in all of his relationships. When we got to the root of the problem, he told me that he was angry with his father for not being the person he wanted him to be. సో, యాక్చువల్‌గా ఒక గ్రూప్‌లో ఏంటంటే తిను వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తుంటారు కదా! సో, వన్ ఆఫ్ ద గ్రూప్‌లో ఏంటంటే ఒక యంగ్ మ్యాన్ వచ్చేసి, ఒక యువకుడొచ్చేసి తినతో చెప్పారంట, "నాకు విపరీతమైన కోపమండి నేను. అసలు నేను ఎవ్వరిని నమ్మలేకపోతున్నాను. ఈ నమ్మలేకపోవడం వలన, ఈ విపరీతమైన కోపం వలన నా ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లో ఇదే రకమైన భావావేశాలు నేను వ్యక్తపరుస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరి పట్ల. అంటే నాతో ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నారు. నాతో ఒక కొలీగ్ ఉన్నారు. వారి పట్ల కోపము, వారిని నమ్మలేకపోవడము, ఇదే విషయాన్ని నేను ప్రతి ఒక్కరి దగ్గర ప్రదర్శిస్తూ ఉన్నాను. అసలు నాకర్థం కావట్లేదండి అని చెప్పేసి లూయిసే గారు అడిగినప్పుడు, అప్పుడు వాళ్ళు రూట్ ఆఫ్ ది ప్రాబ్లమ్‌కెళ్లి చూస్తే ఏమర్థమైందంటే, ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే, తనకి తన తండ్రి పట్ల విపరీతమైన కోపము. ఆ కోపమే తను ఒక కోపదారి మనిషిలాగా తయారు చేసేసిందనమాట.
ఓకేనా? అండ్ నాట్ సో ఏంటి అంటే, ఎందుకు తన పట్ల కోపము అంటే, తను ఎలా అయితే తన తండ్రి తన పట్ల వ్యవహరించాలి, బిహేవ్ చేయాలి అని అనుకున్నాడో, తన తండ్రి అసలలా లేడనమాట. అంటే తన ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేయాలనుకున్నాడనుకోండి, తన తండ్రి తనకొక సేఫ్టీ, సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటున్నాడు, తను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడనుకోండి, తన తండ్రి అలా లేడు. లేడు కాబట్టి విపరీతంగా తన తండ్రి పట్ల కోపము, ఆ కోపం పుణికి పుచ్చుకొని ఇతను ఒక కోపదారి మనిషిలాగా, ఎవరిని నమ్మలేనటువంటి ఒక మనిషిలాగా తయారైపోయాడనమాట. ఈ ఈ నమ్మలేకపోవడము, ఈ కోపము అన్నది తన జీవితంలో తన జీవితంలో వచ్చే ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ అదే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడనమాట. సో, ఇది రూట్ ప్రాబ్లమ్ అయితే ఇదనమాట. Again, when we are on spiritual pathway, it's not up to us to change other person. First of all, we need to release up the pent up feelings we harbor against our parents. Then we need to forgive them for not being who we wanted them to be. We always want everybody else to be like us, to think like us, to dress like us, and to do what we do. సో, యాక్చువల్‌గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు, మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, అసల ఇట్ ఈస్ నెవర్ అప్ టు చేంజ్ ది అదర్ పర్సన్. అసలు వేరే వాళ్ళని మార్చడానికి అసలు మనం ప్రయత్నం అనేది చెయ్యనే కూడదు. చెయ్యాల్సిన అసల బాధ్యత కూడా మనకి లేదు అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే వాళ్ళలో వచ్చే మార్పులు కానీ, వాళ్ళు మారాలి అని కానీ, మన పట్ల చక్కగా వ్యవహరించాలి అని అనుకోవడం అనేది అసలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళకి తగదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనం నడిచేటప్పుడు మనం చేయాల్సిన ఒక్కటే విషయం ఏంటి అంటే, మనము వారి పట్ల పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని తీసేయాలి. సో, చాలా సార్లు మనం చేసే ప్రతి ఒక్కరం అండి. ఇందులో ఎవ్వరు ఎక్సెప్షన్ కాదు. ప్రతి ఒక్కరం కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం అన్నమాట ప్రతి మనిషి మీద. తప్పకుండా భర్త అంటే, తండ్రి అంటే, తల్లి అంటే, తోబుట్టువులంటే, వాళ్ళు నా కష్టంలో వచ్చినప్పుడు నేనంత సాయం చేశాను కాబట్టి వాళ్ళకి సాయం చెయ్యాలి. నా తండ్రి అంటే నాకు సంరక్షణ ఇవ్వాలి. అండ్ నా భర్త అంటే ఒక సంసారంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈక్వల్ రోల్ ప్లే చేయాలి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా మటుకు పెట్టేసుకుంటాం. అసలు పెట్టేసుకొని అక్కడి నుంచే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా పెట్టుకోకూడదో అర్థం కాదు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూనే ఉంటాము. ఈ రెండిటి మధ్యలో తర్జన భర్జన పడుతూ సగం అయోమయంలోకి, సగం కన్‌ఫ్యూజన్‌లోకి మనకి మనమే నెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో, చాలా సార్లేంటంటే, మనం ప్రతి ఒక్కరిని మనలాగా ఉండాలని, మనలాగా థింక్ చేయాలని, మనం ప్రతి ఒక్కరి పట్ల అంటే ఎంతో ఆప్యాయతతో, ఎంతో ప్రేమతో ఎంతో థింక్ చేస్తూ ఉన్నామనుకోండి. ఆహ్, ఎదుటి వాళ్ళు సెల్ఫిష్‌గా ఉన్నారనుకోండి ఇంకంతే. చూడు నేను ఆవిడకి ఎంత చేశాను, ఎంత సెల్ఫిష్‌గా నాకు కష్టం వచ్చినప్పుడు అసలు ఆ అమ్మాయి అసలు రానే రాలేదు అని చెప్పి. అంటే మనలా ఆలోచించాలని ఫస్ట్ ఎదుటి వారిని గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాము. మనలాగా డ్రెస్ చేసుకోవాలని ఇప్పుడంతే. నేనసలు స్టార్టింగ్‌లో ఇక్కడికి యూఎస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ బ్లాక్ పీపుల్‌ని చూసి నాకు ఎందుకో చాలా చిరాకనిపించేదనమాట. అంటే ఆహ్, ఇప్పుడు మన ఇండియన్స్ కొంచెం పద్ధతిగా డ్రెస్ చేసుకుంటాం గదా! ఎస్పెషల్లీ బ్లాక్ పీపుల్ అనమాట. వాళ్ళు చాలా అంటే చెప్పకూడదు. చాలా వరస్ట్‌గా డ్రెస్ చేసుకుంటారు. చాలా వరస్ట్‌గా. వాళ్ళు చాలా లావుగా ఉంటారు. చాలా వరస్ట్‌గా డ్రెస్ చేసుకుంటారనమాట. నాకెందుకో వాళ్ళని చూస్తేనే చిరాకనిపించేది. కానీ మా వారు ఒక్క మాటన్నారు. ఆహ్, యాక్చువల్‌గా సుకృత ఒకవేళ నిజంగా వాళ్ళకి గనక చాయిస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళలాగా లావుగా పుట్టాలని కానీ, వాళ్ళలా నల్లగా పుట్టాలని వాళ్ళ ఎంపిక కాదు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళలా పుట్టారు. వాళ్ళ శరీరం అది. వాళ్ళ శరీర ఆకృతి అది. వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ఫ్రీడమ్‌గా బ్రతుకుతున్నారు. నువ్వెవరు వాళ్ళని కామెంట్ చేయడానికి? నీ శరీరాన్ని నువ్వు ఎంచుకొని పుట్టావు. నీకు కావాల్సిన బట్టలు నువ్వేసుకుంటున్నావు. నీకెంత ఫ్రీడమ్ ఉందో వాళ్ళకి కూడా అంతే ఫ్రీడమ్ ఉంది. అసలు వాళ్ళని చూసి జడ్జ్ చేయడానికి నువ్వెవరు అనంగానే అసలు నాకైతే ఆహ్, ఎంత ఆశ్చర్యం కలిగిందో. నేనప్పటికే ఏంటంటే సోల్ ప్లాన్ బుక్ స్టార్ట్ చేశాననమాట. ఆహ్, అండ్ మనమే ఎంచుకొని ఇలా పుడతాము అని చెప్పి మనకి తెలుసు. అండ్ అసల పక్కన వాళ్ళని డ్రెస్ ఎలా చేసుకుంటున్నారో జడ్జ్ చేయకూడదు అన్న విషయాన్ని కూడా నేను విస్మరించి అలా వాళ్ళంటే కొంచెం చిరాకు పడుతూ ఉన్నాననమాట. కానీ నాకు ఆ మాట చెప్పిన తర్వాత అసలు నేను వెంటనే నాకసల ఐడియానే స్మాష్ అయిపోయింది అక్కడ. అంటే నేనేంటంటే వాళ్ళు నాలాగా డ్రెస్ చేయాలనో, ఒక పద్ధతిగా డ్రెస్ చేయాలనో నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట. ఎవరికుండే ఫ్రీడమ్ వాళ్ళకుంది. అంటే ఎవరికి వాళ్ళు ఫ్రీడమ్‌గా ఉండాలని ప్రతి ఒక్కరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! సో, మనం వేరే వాళ్ళ ఫ్రీడమ్‌లోకి అసలు వేలు పెట్టడానికి మనమెవరు? సో, ఏంటి అంటే చాలా మటుకు మనలాగే అందరూ ఉండాలని, మనలాగే అందరూ ఆలోచించాలని, మనలాగే డ్రెస్ చేసుకోవాలని అండ్ మనం ఏదైతే మంచి మంచి పనులు చేస్తున్నామో, ఆ మంచి పనులు అందరూ చెయ్యాలని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రతి ఒక్కరు డిఫరెంట్.
ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్రీడమ్ ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ చాయిసెస్ ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవడం మొట్టమొదటి ముఖ్యము. ఈ అర్థం చేసుకొని మనం ఏవైతే ద్వేష భావాలు పక్కన వాళ్ళ పట్ల పెట్టుకున్నామో అవన్నీ ఫస్ట్ తొలగించుకోవడం చాలా ముఖ్యము. అండ్ తొలగించుకొని వాళ్ళని ఫర్‌గివ్ చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. So first of all, we need to release all the pent up feelings we harbor against our parents. Then we need to forgive them for not being who we wanted to be. సో ఏంటి అంటే అండ్ వాళ్ళని క్షమించి వేయాలి. ఎందుకంటే మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు అలా ఉండలేకపోయినందుకు వాళ్ళని క్షమించి వేసేయండి. వి ఆల్‌వేస్ వాంటెడ్ ఎవ్రీబడీ ఎల్స్ టు బి లైక్ అస్, టు థింక్ లైక్ అస్, టు డ్రెస్ లైక్ అస్, టు డూ వాట్ వి డూ. హౌవెవర్, యాస్ యూ నో, వి ఆర్ వి ఆర్ ఆల్ సో వెరీ డిఫరెంట్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ స్పేస్ టు బి అవర్ సెల్ఫ్, వి నీడ్ టు గివ్ స్పేస్ టు అదర్స్. మనం ఎలా అయితే నాకు కొంత ఫ్రీ స్పేస్ కావాలి, నేను నాకు కావాల్సినట్టుగా చక్కగా డ్రెస్ చేసుకోవాలి, నేను కావాల్సినటువంటి పనులు చేయాలి అని మనం ఏ విధంగా అయితే కొంత ఫ్రీడమ్‌ని, కొంత స్పేస్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో, ప్రతి ఒక్కరికి అదే స్పేస్‌ని మనం కూడా ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. బై ఫోర్సింగ్ అవర్ పేరెంట్స్ టు బి సంథింగ్ దట్ దే ఆర్ నాట్, వి కట్ ఆఫ్ అవర్ ఓన్ లవ్. సో మనం ఏంటంటే మన పేరెంట్స్ నువ్వు ఇలాగే బాధ్యతగా వ్యవహరించాలి, నన్ను బాగా చదివించాలి, నువ్వు ఇలాగే ఉండాలి అని ఎప్పుడైతే మనం పేరెంట్స్‌ని ఎక్స్‌పెక్టేషన్స్ చేస్తూ ఉంటామో, మనం ఆ ప్రేమని సాధారణంగా కట్ ఆఫ్ చేసేస్తున్నాము అని చెప్పేసనమాట. వి జడ్జ్ అవర్ పేరెంట్స్ జస్ట్ ద వే దే జడ్జ్ అస్. సో మనం ఏం చేస్తున్నాం? మనని ఏ విధంగా వాళ్ళు ఎంతసేపు జడ్జ్ చేసి, మనని క్రిటిసైజ్ చేస్తూ, విమర్శ చేస్తూ, మన పట్ల వాళ్ళెలా క్రిటికల్‌గా ఉన్నారో, మనం చేసేదేంటి? తిరిగి వాళ్ళని గూడా మనం జడ్జ్ చేసుకుంటూ కూర్చున్నాం. నువ్వు సరిగ్గా లేవు. నువ్విలా పెంచలేదు. నువ్వు నన్నలా పెంచావు. నువ్వు నన్ను తిట్టావు. నువ్వు నన్ను కొట్టావు. నువ్వు నన్ను అక్కడ ఎంకరేజ్ చేయలేదు. ఇక్కడ ఎంకరేజ్ చేయలేదు అని మనం గూడా జడ్జ్ చేస్తున్నాం. వి వాంట్ టు షేర్ విత్ అవర్ పేరెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు షేర్ విత్ అవర్ పేరెంట్స్, వి నీడ్ టు బిగిన్ బై ఎరాడికేటింగ్ అవర్ ఓన్ ప్రీ కన్విన్స్డ్ జడ్జ్‌మెంట్స్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. చాలా వర్స్ట్ చైల్డ్‌హుడ్ ఉంది. చాలా ద్వేషం ఉంది మన పేరెంట్స్ పట్ల, ఎవరొకళ్ళ పట్ల అని అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబ్బా! ఈయన మారర్రా బాబు. అబ్బా! ఈయన ఇంతేరా బాబు. ఎంత చెప్పినా వేస్ట్ అసలు ఈయనకి ఎక్కదు. ఎంత చెప్పినా వేస్ట్ ఈవిడకి అస్సలే ఎక్కదు. ఈవిడ మతం ఈవిడదే అని చెప్పి ఆ ప్రీ కన్విన్స్డ్ జడ్జ్‌మెంట్స్ అంటే మనం ఏదైతే బుర్రలో వాళ్ళ పట్ల ఒక ద్వేష భావన, ఒక ఒక విమర్శ అనేది పెట్టేసుకున్నామో ఫస్ట్ అవి తొలగించి అసలు వాళ్ళతో ఏంటి అంటే, మొట్టమొదట అసలు స్టార్ట్ చేయండి. బిగిన్ చేయండి. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. ఆహ్, మెనీ ఆఫ్ యూ ఓకే. సో అనదర్ సజెషన్ ఇస్ టు రైట్ అన్ అఫర్మేటివ్. Another suggestion is to write an affirmative treatment that details the kind of relationship you want with your mother or father. Begin declaring those words for yourself. After a while, you can tell him on or her face if your mother or father is still pushing your buttons, you are not letting either of them know how you really feel. You have right to live. You have right to. Okay, sorry. You have right to have the life you want. You have the right to be an adult. It may not be easy, I know. First decide what you need and then tell your mother and or father what that it is. Don't make them wrong. Ask how we can work this out. సో ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటి అంటే మీరు మీ రిలేషన్‌షిప్‌ని ఎలా ఉంచుకోవాలి అనుకుంటున్నారు అన్నది కూడా ఆ అఫర్మేటివ్ ట్రీట్‌మెంట్ అనేది కూడా చేసుకోండి. ఈ విధంగా నేను నా ఫాదర్‌తో, నా మదర్‌తో రిలేషన్‌షిప్ నేను నెరపాలి అనుకుంటున్నాను అని చెప్పి మీరు క్లియర్‌గా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు చెప్పుకోండి. నేను నా తల్లితో, నేను నా తండ్రితో చక్కటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. మిమ్మల్ని ఇంకా పుషింగ్ యువర్ బటన్స్ అంటే ఏంటంటే మిమ్మల్ని ఇంకా కొంచెం మానసికంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మెంటల్‌గా, ఫిజికల్‌గా మిమ్మల్ని ఇంకా అబ్యూజ్ చేస్తూనే ఉన్నారు అంటే గనక వాళ్ళ యొక్క ప్రవర్తన మీ మీద ఇంకా లేదు. అంటే మీరింకా ఒక అడల్ట్ అయిపోయారు. ఇంక వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, ఇంకా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదు అని చెప్పి మీరు క్లియర్‌గా డిసైడ్ అయిపోండి. సో, అంటే ఏంటి అంటే, ఇంకా దే ఆర్ నో మోర్ పేరెంట్స్. ఇంకా మీరు పెద్దవాళ్ళయిపోయారు. ఇంకా ఏంటంటే, మీ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ నా మీద ఇంకా పడదు అని చెప్పి క్లియర్ డెసిషన్ ముందు మీరు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు క్లారిటీ తెచ్చుకోండి. వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి. వాళ్ళ పట్ల దయతో, ప్రేమతో వ్యవహరించడానికి ట్రై చేయండి. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదండి. అర్థం చేసుకోవట్లేదు. స్టిల్ వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టడానికే ట్రై చేస్తున్నారు. అప్పుడేం చేయొచ్చంటే ఇంకా మీరింకా
ఎదిగి పెద్దవారైపోయారు. వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ మీ మీద లేదు, మీ మీద పడకూడదు అని మీకంటూ మీరొక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని, ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ, అది మీ బుర్రలోకి ఎక్కించుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో, ఇది చెప్తున్నారనమాట. సో, రిమెంబర్ విత్ అండర్‌స్టాండింగ్ కమ్స్ ఫర్‌గివ్‌నెస్ అండ్ విత్ ఫర్‌గివ్‌నెస్ కమ్స్ లవ్. సో, ఆవిడొకటి చెప్తున్నారనమాట. సో, ఈ క్షమించడం, ఈ క్షమ అన్న గుణం ఎక్కడి నుంచొస్తుంది అంటే గనక, అర్థం చేసుకోవడం నుంచి, ఎదుటి వ్యక్తిని వారి యొక్క పెరిగిన వాతావరణం, వారు ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకుని, అర్థం చేసుకున్న నాడు మాత్రమే మనం ఫర్‌గివ్ చేయగలము. ఈ ఫర్‌గివ్‌నెస్ మళ్ళీ ఎక్కడి నుంచొస్తుంది? ప్రేమ. ఎవరి పట్ల ప్రేమ? అందరూ కూడా ఇక్కడ పుట్టింది ఏంటి అంటే, పుట్టి అనేక జన్మలు తీసుకుంటుంది. ఏంటి అంటే, ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి. ఒకానొక జన్మలో కొన్ని క్వాలిటీస్ మనకుంటాయి. కొన్ని క్వాలిటీస్ మనకుండవు. సో, ఏంటి అంటే, ఆ లేని క్వాలిటీస్ వేరే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు. సో, ఏంటి అంటే, ఏదైనా కానీ, ఏది ఏమైనా కానీ, ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు. అందరి పట్ల అంటే, వారిక్కడ యాక్చువల్‌గా చెప్పాలి అంటే, నేను అనేక నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ నేను విన్న తర్వాత నాకొకటి క్లియర్‌గా ఒక ఏంటంటే ఒక రీసెర్చర్ అన్నమాట. ఆయన ఒక సైంటిస్ట్. ఆయన దాదాపు కొన్ని 4000 నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే చనిపోయి ఆస్ట్రల్ ప్లేన్‌లోకి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చిన వారి యొక్క 4000 మందిని ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన ఒక పుస్తకం రాసారన్నమాట. తద్వారా ఆయన రాసిన కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే, ఈ భూమి అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భూమి మీద మన జీవితం అనేది ఒక క్రాష్ కోర్స్ లాంటిదన్నమాట. అంటే ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఒక ఐఐటీ క్లియర్ చేయాలి. లేదంటే గనుక ఒక సివిల్స్ క్లియర్ చేయాలంటే ఒక 3 సంవత్సరాల పాటు నువ్వు కోర్స్ తీసుకోవాలనుకోండి. లేదు నేను 30 రోజుల్లోనే నేర్పిస్తాను అని చెప్పి ఒక ఒక ఇన్‌స్టిట్యూట్ ఛాలెంజ్ విసిరిందనుకోండి. ఆ 3 సంవత్సరాల కోర్స్‌ని నువ్వు 30 రోజుల్లో నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి నువ్వు? ఎంత కష్టాలుంటాయి? ఎంత రేత్రింబగళ్ళు నువ్వు ఇంకసల నీ జీవితమే దానికి అర్పించేసి, ఎంత కష్టపడితే గాని నువ్వు ఆ కోర్స్‌ని నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు. 30 రోజుల్లో నువ్వు సివిల్స్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవ్వగలుగుతావు. సో, ఈ మిగతా అన్ని ప్లానెట్స్ మిగతా చాలా ప్లానెట్స్‌లో యాక్చువల్‌గా ఇంకా లైఫ్ ఉందని అంటున్నారు. సో, మిగతా అన్ని ప్లానెట్స్‌తో కంపేర్ చేస్తే, భూమి మీద జీవితం అనేది ఒక క్రాష్ కోర్స్ లాంటిది. అంటే, అసల మిగతా ప్లానెట్స్ మీదతో కంపేర్ చేస్తే, ఇక్కడ ఈ భూమి మీద ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఉంటాయన్నమాట. తద్వారా దాని నుంచి మనం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేది, మనం నేర్చుకునేది కూడా అంతే అద్వితీయంగా ఉంటుందన్నమాట. 100 సంవత్సరాల్లో నువ్వు సోల్ ప్లేన్‌లో ఉండి, నువ్వు దేవుడి సమక్షంలో ఉండి, నువ్వు ఒక ఆత్మగా ఉండి నేర్చుకునేది, ఒక 100 సంవత్సరాల్లో నువ్వు సారీ. కొన్ని వేల సంవత్సరాలు పట్టేది కేవలం ఇక్కడ భూమి మీదకొచ్చి నువ్వు 100 సంవత్సరాల్లో నువ్వు అంత ఎత్తు ఎదిగిపోతావన్నమాట. అంత నేర్చుకునే అంత పాఠాలు ఇక్కడ నేర్చుకుంటావన్నమాట. ఒక చిన్న ఎదురు దెబ్బ చాలు మనకి ఎన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటుందండి. ఒక చిన్న కష్టం చాలు. దాని నుంచి మనం ఆ కష్టం నేర్చుకుని, ఆ కష్టం నుంచి బయటకొచ్చిన తర్వాత ఎంత దాని గురించి ఒక అవగాహన మనకి పెరుగుతుంది. సో, ఈ భూమి మీద జీవితం అనేది ఒక క్రాష్ కోర్స్ లాంటిది. అండ్ ఇంకొకటేంటి చెప్పారు అంటే యాహ్! ఇప్పుడు మనకి యాక్చువల్‌గా ఆహ్, మన బోర్డర్స్‌లో రక్షించే సైనికులుంటారు కదా! రక్షించే సైనికులు. సో, చూడండి వాళ్ళకి ఎటువంటి అంటే విపరీతమైన ట్రైనింగ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు మంచులో యాక్చువల్‌గా చెప్పాలంటే -40 దగ్గర వాళ్ళు అక్కడ సర్వైవ్ అయ్యి దేశ సంరక్షణ కోసం వాళ్ళు అక్కడ కాపలా కాయాలి అంటే వాళ్ళని మీరు ఇండియన్ నేవీ సీల్స్ వాళ్ళ యొక్క ట్రైనింగ్స్ ఎప్పుడైనా యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తే అసల 24 గంటలు వాళ్ళని ట్రైనింగ్‌లో ఉంచుతారండి. అసలు ఒళ్ళంతా హూనమైపోతదనమాట వాళ్ళకి. అంత కోర్స్ ఉంటది గదా! సో, ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఒక నేవీ సీల్ లాంటి మనిషి. అంత దారుణమైనటువంటి, అంత భయంకరమైనటువంటి ఈ సిట్యుయేషన్స్‌ని ఇక్కడ ఫేస్ చేయడానికి సంసిద్ధంగా ఉండే మనందరం జన్మ తీసుకొని వచ్చాం. మనం ఎంతో బ్రేవ్ సోల్స్ అనమాట. మనతో వచ్చిన ప్రతి వాళ్ళు అమాయకంగా కనిపించినా, వాళ్ళు మూర్ఖంగా కనిపించినా, వాళ్ళు సిల్లీగా కనిపించినా, వీడి యొక్క ఎదవ అనుకున్నా కానీ, ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది సేమ్ ఆత్మనే. సేమ్ అందరికి ఉన్నది అదే కేపబిలిటీనే. అందరం మళ్ళీ చేరుకునేది ఆ దేవుని స్థాయికే. ఈ అనేక జన్మలు తీసుకొని ఏంటి అంటే, మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ భూమి మీదకి వచ్చేవారు కేవలం బ్రేవ్ సోల్స్ మాత్రమే. ఇంత క్రాష్ కోర్స్ ఉంటుందని తెలుసు. ఇక నేవీ సీల్స్ లాంటి ట్రైనింగ్ ఉంటదని తెలుసు. అంటే అంత కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు ఉంటాయని తెలుసు. అంత మానసికంగా, అంత శారీరకంగా కష్టంగా ఉంటదని తెలుసు. బట్ స్టిల్ మనందరం కూడా ఇక్కడ జన్మ తీసుకున్నామంటే ఎంత బ్రేవ్ సోల్స్ అన్నమాట. ఈ క్రాష్ కోర్సెస్ ఒక డెన్సర్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకంత ధైర్యం ఉందని కాబట్టే వచ్చాము.
సో, మనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంతే ధైర్యవంతులు, ఇంతే బ్రేవ్ సోల్స్. అందరూ ప్రేమ పాత్రులే. అందరిలో ఉన్నది ప్రేమ తత్వమే. అందరం కూడా ఆత్మలమే. నేను మేబీ ఒక 10 జన్మలలో నేను జీససో లేకపోతే అల్లానో లేదంటే కృష్ణుడో ఆ స్థాయికి నేను ఎదుగుతాను. మేబీ కొంతమందికి 50 జన్మలు పట్టొచ్చు. సో, బట్ అందరం చేరుకునేది అదే కాబట్టి, సో, ఈ అర్థంతో యాక్చువల్‌గా ఏంటి అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించడం, అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి క్షమ అనేది చాలా ఈజీగా ఫ్లో అవుతదండి. ఎప్పుడు కూడా నాకు యాక్చువల్‌గా ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ ఇంటర్‌వ్యూస్ అన్నీ విన్న తర్వాత నాకు అనిపిచ్చింది. ఆహ్, హ్మ్. ఏంటి అంటే యాక్చువల్‌గా మనకెప్పుడైతే మన నాలెడ్జ్, మన యొక్క అర్థం జేసుకోవడం అనేది పెరుగుతూ ఉంటుందో, లైఫ్‌లో అన్నీ కొంచెం సింపుల్‌గా, చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి అని అనిపించిందనమాట. సో, అందుకే మనం ఇలాంటి పుస్తకాలు చదువుకోవడము, మననెప్పుడు కూడా మన బుర్రల్ని ఎప్పుడు స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్‌తో నింపుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో, సత్యం ఏంటి? ఈ శరీరము ఈ శరీరాన్ని తీసుకొనొచ్చినటువంటి కేవలం ఒక ఆత్మ స్వరూపాలం మనము. సో, ఈ ఆత్మ అనేక జన్మల్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ జన్మలో మాత్రమే ఈ సంబంధ బాంధవ్యాలు. వచ్చే జన్మలో ఎవరుంటారో మనకి తెలీదు. సో, ఎప్పుడైతే ఈ సత్యాలు ఎప్పుడైతే మనకు తెలుస్తూ ఉంటాయో, మనం జీవితంలో ఎన్నో పట్టుకొని కూర్చుంటాం గదా! ఆ పట్టుకునేయన్నీ కూడా కొంచెం వదులైపోతూ ఉంటాయన్నమాట. మనకి ఎక్కడ ఎక్కడైతే దీన్ని నేనింతే, నేను మొండికేసి ఇలాగే స్టబర్న్‌గా మనం ఎన్నో విషయాలు పట్టుకొని కూర్చుంటాం గదా! అవన్నీ గూడా ఇప్పుడు వదులైపోతూ ఉంటాయన్నమాట. మనం ఎంత వదిలేస్తూ ఉంటే మనం అంత ఫ్రీ అయిపోతూ ఉంటాము. సో, యాక్చువల్‌గా ఈ ఫర్‌గివ్‌నెస్ అన్నది ఎక్కడి నుంచి అంటే ఎప్పుడైతే నాతో పాటు ఉంటున్న వారందరూ కూడా నాతో సమానులే. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అని ఎప్పుడైతే ఆ విశ్వమానవ ప్రేమ అన్నది మన మనసులో కొంత కొంతగా ఇప్పుడు నాకేం కోపం రాదా? నేను అనేక ఇంటర్‌వ్యూస్ విన్నాను. నాకేం కోపం రాదా? నేను పక్కనోళ్ళ మీద కోప్పడనా? అంటే వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కానీ అది కొద్ది క్షణాల్లో పోతుందనమాట. ఈ మధ్య నేను గమనించింది. ఇదివరకేంటంటే కోపం వస్తే గట్టిగా పట్టుకొని కూర్చునేదాన్ననమాట. అసలు ఓ పట్టాన వదిలిపెట్టేదాన్ని గాదు. ఇప్పుడు ఎందుకు కోపం వస్తుంది? నేను ఒక ఒక ఒకళ్ళని పనిష్ చేస్తున్నాను. ఇప్పుడు నా హస్బెండ్‌ని ఏంటి అంటే, "నువ్వది చెయ్యి" అని చెప్పేసి అన్నానంటే, వెంటనే నాకిప్పుడు ఒక రియలైజేషన్ ఒస్తుంది. నా మనసులో వెంటనే ఒక మాటొస్తుంది తెలుసా? ఏంటంటే, నేనిప్పుడు ఆయనకి ఆ చెప్పిన మాట, లేదు నేను ఆయన చెప్పిన పని, ఇది ఏంటంటే, నా ప్రేమపూరితమైన హృదయంతో నేను చెప్పానా? లేదంటే కోపంతో, ఈగోతో, అహంతో చెప్పానా? ఈ 2 నిజంగా ఈ ఒక్క క్వెషన్ యాక్చువల్‌గా నా దృక్పథాన్ని కంప్లీట్‌గా మార్చేస్తుంది. ద రిలేషన్‌షిప్ ఐయామ్ హావింగ్ విత్ ది అదర్ పీపుల్ మార్చేస్తుందనమాట. నా నా మైండ్‌ని ఎంతగానో మారుస్తున్నాయి యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్స్. సో, మరింతగా ఎన్నో రకాల పుస్తకాలు, ఈ ఒక్క పుస్తకానికి స్టిక్ అయిపోకుండా ఎన్నో రకాల పుస్తకాలు చదవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే పుస్తకాలు మరింతగా అంటే ఈ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ ఉన్న పుస్తకాలు చదువుతూ ఉంటారో, మీ యొక్క అర్థం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, మీరు చాలా ఫ్రీ అయిపోతూ ఉంటారనమాట. ఎన్నో విషయాలను అర్థం చేసుకోవడం చాలా తేలికైపోతూ ఉంటుంది మీకు. ఓకేనా? సో, అనుకోకుండా ఈ పాయింట్ దగ్గర చాలా స్టక్ అయిపోయాను నేను. లెట్స్ గో ఫర్దర్. వెన్ వి ప్రోగ్రెస్ టు పాయింట్ వేర్ వి లవ్ అండ్ ఫర్‌గివ్ అవర్ పేరెంట్స్, వి విల్ బి వెల్ ఆన్ ఆన్ అవర్ వే టు బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ ఫుల్‌ఫిల్లింగ్ రిలేషన్‌షిప్స్ విత్ ఎవ్రీవన్ ఇన్ అవర్ లైఫ్స్. సో, ఎప్పుడైతే గనక మన యొక్క మెయిన్ ప్రాబ్లమ్ అయితే గనక మన పేరెంట్స్, మన చిన్నతనం అయితే గనక, వాళ్ళ పట్ల ఉన్న ద్వేషమే అయితే గనక, ఎప్పుడైతే వాళ్ళతో ఉన్న సమస్యలను మనం క్లియర్ ఔట్ చేసుకోగలిగి, వాళ్ళని ఫర్‌గివ్ చేసి వాళ్ళని లవ్ చేయగలిగితే గనక, మన జీవితంలో ప్రతి ఒక్క రిలేషన్‌షిప్స్‌లో కూడా ఆ ప్రేమని వెదజల్లగలుగుతామనమాట. అండ్ సంపూర్ణంగా మనం మన జీవితాల్ని ఎంజాయ్ చేయగలుగుతాము. సో, ఇక్కడ బేసిక్‌గా వచ్చేసి పేరెంట్స్‌తో మనకుండే రిలేషన్‌షిప్ అండ్ వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకున్నప్పుడు ఎలా ఫర్‌గివ్‌నెస్ అనేది నేచురల్‌గా వచ్చేస్తుంది. ఈ ఫర్‌గివ్‌నెస్ తర్వాత ఏంటి అంటే వాళ్ళతో మన రిలేషన్‌షిప్ ఎలా మారుతుంది? సో, యాక్చువల్‌గా ఇది బేసిక్‌గా ఏంటంటే పేరెంట్స్‌కి, చిల్డ్రన్‌కి ఏదైనా ఇబ్బందికరమైన రిలేషన్‌షిప్స్ ఉంటే గనక దానికి సంబంధించిన ఒక టాపిక్ అన్నమాట. లెట్స్ స్టాప్ రికార్డింగ్.